అందరికీ నమస్కారం. తెలుగు రుచికి స్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో రాజుగారు ఏ వంట చేయబోతున్నారో చూద్దామా? వెల్కమ్ రాజుగారు. హలో రాజుగారు. హలో అండి. ఆహా ఏమి రుచిలో ఏ వంట చేస్తున్నారు? ఈరోజు కొంచెం డిఫరెంట్గా కీరాతో రోటీ చేసుకుంటున్నాం అండి. కీరా రోటీ. ఓకే రాజుగారు, కీరా రోటీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కీరా రోటీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కీరా దోసకాయ 1, శనగపిండి పావు కప్పు, గోధుమ పిండి 1 కప్పు, పెరుగు పావు కప్పు, వాము 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, వెన్న 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పుదీనా కొద్దిగా, నూనె 1 టేబుల్ స్పూను. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే కీరాని అంటే పైన తొక్క తీసేసి మధ్యలో గింజలు కూడా అంటే లేతగా ఉంటే గింజలతో పాటు మనం వేసేసుకోవచ్చు. కొంచెం గింజ ముదిరితే ఆ గింజ కూడా తీసేసి ఆ కండని మనం ఇలా తురిమేసి పెట్టేసుకోవాలి. సో ఇది నేను ముందుగా తురిమేసి పెట్టేసాను. సో తురుముకొని దీంట్లో వాడుతున్నాం. దాంట్లో కలిసిపోతుంది మనకు పిండిలో ఈజీగా. అయితే వాటర్ కొంచెం తక్కువ పడుతుందేమో కదా? ఎస్. సో ముందుగా మనం పిండి కలిపేసుకుందామండి. గోధుమ పిండి, దీంట్లో కొద్దిగా శనగపిండి అండి. ఇది టేస్ట్ని మంచిగా యాడ్ చేస్తుంది మనకు. శనగపిండి లేకపోయినా మనకు పుట్నాల పప్పు మిక్సీ పట్టేసైనా అది కూడా వాడుకోవచ్చు మనం. రెండు సేమేనా రాజుగారు? అట్లా ఇదేమో మనకు పచ్చిపప్పు అండి. ఇది మనకు మామూలుగా అది వేయించిన పుట్నాల పప్పు కదా, అది పొడి. కొద్దిగా పెరుగు, కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. లేదా ఈ పెరుగునే మనం కొంచెం అంటే వాటర్ వేసేసి మజ్జిగలా చేసేసి బటర్ మిల్క్ లా అది వేసి మనం పిండి కలిపేసుకోవచ్చు. అలా అయినా కొంచెం లూజ్గా చేసేసుకొని దీంట్లో మనం తురిమి పెట్టుకున్న కీర, కొద్దిగా వాము, లేదా దీని ప్లేస్లో మనం జీలకర్ర అయినా వేసుకోవచ్చు. కొద్దిగా తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, కొంచెం నూనె అండి, కొద్దిగా సాఫ్ట్గా రావడానికి మనకు. ఓకే. సో దీనికి సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర. ఈ ఆకుకూరలు ఏంటంటే కొంచెం సన్నగా తరుక్కోవాలి, మనకు దాంట్లో కలిసిపోవాలి కాబట్టి. కొద్దిగా పుదీనా అండి. సో దీంట్లో పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది. కావాల్సిన మనం పాలకూర కానీ, చుక్కకూర, తోటకూర ఇలాంటి ఏవైనా కూడా కావాల్సిన దీంట్లో మనం యాడ్ చేసుకోవచ్చండి. సో ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకు ఆ కీరాలో ఉన్నది, తర్వాత పెరుగు కూడా కొంచెం యాడ్ చేసుకున్నాం, నూనె కూడా వేసాం. బాగా కలిపేసుకుంటే దాన్ని బట్టి మనం ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకొని కలిపేసుకోవచ్చు. సో చపాతీ పిండిలో రావాలి మనకి. ఓకే. ఓకే, కొంచెం బాగా కలిపేసుకుంటే మనకు సాఫ్ట్గా వస్తుంది. ఓకే. సో కొద్దిగా పొడి పిండి అండి. ఓకే. సో ఇక్కడ మనం దీన్ని అండి కాల్చుకునేప్పుడు నెయ్యి కానీ, బటర్ కానీ, లేదా ఏం లేకపోతే నూనెతో కానీ. సో ఇక్కడ నేను వెన్న వాడుతున్నాను. సో ఒకసారి మనం టర్న్ చేశాక ఎప్పుడు చెప్తాను కదా. అవును. సో టర్న్ చేశాక అక్కడ అప్లై చేస్తే మనకు బాగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఓకే. వేడుతున్నప్పుడు మనకు ఆ కీరా వాసన అనేది స్మెల్ తెలుస్తుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకో. ఓకే, వేడివేడిగా కీరా రోటీ
రెడీ. Ready అండి. కీరా రోటీ రెడీ అయిపోయిందండి. మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా? కీరా రోటీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో గోధుమ పిండి, శనగపిండి, పెరుగు, కీరా దోస తురుము, వాము, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, నూనె, ఉప్పు, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని రోటీలా ఒత్తుకొని పెనంపై ఉంచి వెన్నతో కాల్చుకోవాలి. అంతే, కీరా రోటీ రెడీ. కీరా రోటీ తయారు చేసే విధానం చూసాం కదా, రాజుగారు తిందామా? ఓకే. కీరా ఇష్టపడే వాళ్ళకి ఇది సూపర్ గా నచ్చుతుంది. రెగ్యులర్గా చేసుకునే రోటీస్కి బదులుగా కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేసుకోవచ్చు. ఎస్, కీరా రోటీ చాలా టేస్టీగా ఉందండి. ఇలా మీరు కూడా డిఫరెంట్ గా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. బొప్పాయిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు అందుతాయని మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం కదా. బొప్పాయిలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ ఏ సమృద్ధిగా ఉండడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే బొప్పాయిని ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే మలబద్ధకానికి దూరంగా ఉండొచ్చు. బొప్పాయి మరీ ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడానికి చాలా బాగా ఉపకరిస్తుంది. నెక్స్ట్ సెగ్మెంట్, మీ చేతి వంట. మీ చేతి వంటలో మంచి రెసిపీ చేసి చూపించడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారండి. ఆవిడతో మాట్లాడి ఏమని చెప్పబోతున్నారో కనుక్కుందామా? హలో అండి. నమస్కారం అండి. నమస్తే, మీ పేరు? శ్రీ శిరీష అండి. శ్రీ శిరీష గారు, ఎక్కడి నుంచి వచ్చారు? బోడుప్పల్. ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, ఇప్పుడు ఏం వంట చేస్తున్నారు? పర్వల్ మసాలా. పర్వల్ మసాలా చాలా డిఫరెంట్ గా ఉందండి నేమ్. నార్త్ ఇండియన్ డిష్ అండి. నార్త్ ఇండియన్ డిషా? ఓకే, ఎలా ఉంటుంది? ఏ క్వశ్చన్స్ అడగను, చేసేటప్పుడు చూస్తా. ఓకే. పర్వల్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. పర్వల్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పర్వల్ 1/2 కిలో, నువ్వుల పొడి 1/2 కప్పు, వేయించిన పల్లీలు 1 కప్పు, చింతపండు కొద్దిగా, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పంచదార చిటికెడు, ఇంగువ చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. శిరీష గారు, స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో పర్వల్ అంటే ఆ వెజిటేబుల్ అనమాట. ఇలా ఉంటాయండి. ఇది దొండకాయలాగా చూడడానికి అలా ఉంటాయండి. ఇది నార్త్ ఇండియన్ డిష్. ఓకే, బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే. దానికి లైట్గా ఉప్పు పసుపు కలిపేసి బాయిల్ చేసి పెట్టుకోవాలండి. ఇలా ఇది లైట్గా పీల్ చేసి ఘాట్లు పెట్టానండి, అటు ఇటు పెట్టేసి ఘాట్లు పెట్టారా? ఉప్పు పసుపు వేసి కొంచెం లైట్గా బాయిల్ చేసి పెట్టాను. ఓకే, సో బాయిల్ చేసేసారు ఆల్రెడీ బాయిల్ పసుపు వేసి. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్. మనం ప్యాన్ హీట్ చేసుకొని ఆయిల్ వేసుకుందామండి. ఫస్ట్ సో ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, దీంట్లో నార్మల్గానే ఆవాలు, జీలకర్ర, ఓకే, కొంచెం ఇంగువ వేసుకుందామండి. దీనికి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇవన్నీ కొంచెం వేగిపోవాలి. అయిన తర్వాత పర్వల్ వేసుకుందాం. వేసేసుకోవాలి, ఎందుకంటే ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. ఆల్రెడీ మనం హాఫ్ బాయిల్ చేసాం కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది. ఓకే, ఇది కొంచెం లైట్గా ఫ్రై అయ్యేలోపు మనము దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. అలాగే, దానికి వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకుందాము. ఇది వేయించి పొడి చేసి పెట్టుకున్నా అండి, నువ్వుల పొడి. ఓకే, వేయించి పొడి చేసుకున్న నువ్వుల పొడి. కొంచెం చింతపండు వేసుకుందామండి. నానబెట్టారా? నానబెట్టాను, తొందరగా మిక్సీ అవుద్ది కదా. ఈ చింతపండు వాటర్ కూడా మనం వేసేసుకోవచ్చు. దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ వస్తుందండి. ఓకే, మనం ఇది మిక్సీ పట్టుకుందాం. కొంచెం వాటర్ ఇస్తారండి. కొంచెం వాటర్ వేసుకుంటే ఇది ఫైన్ పేస్ట్ అవుతుంది.
సో పేస్ట్ రెడీ అయిపోయింది కదా. రెడీ అయిపోయిందండి. ఇలా మెత్తగా పేస్ట్ చేసి ఓకే. పెట్టుకుందాం. ఇప్పుడు మనం మసాలాలు వేసేసుకుందామండి. ఇది జీరా పౌడర్ అండి, జీలకర్ర పొడి. ఓకే. గరం మసాలా పౌడర్, ధనియాల పొడి, వేయించి పెట్టుకున్న ధనియాల పొడి, ఓకే. పసుపు, కారం మనం ఏం వేసుకోలేదు కదండి, సరిపోయినంత వేసుకోవచ్చు. ఓకే. ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సాల్ట్, ఓకే. ఆల్రెడీ పర్వల్లో కొంచెం వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవచ్చు. ఉడికించేటప్పుడు సాల్ట్, పసుపు వేసాను కాబట్టి లైట్గా కొంచెం వాటర్ పోసుకున్నామండి. ఆ మిక్సీ గిన్నె వేసి. ఓకే, ఇది కొంచెం సేపు మూత పెట్టేసి ఉడికించేసుకుందాం. అవునండి. ఓకే అండి, మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే మాకు SMS చేసేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఓకే, చూద్దామా? రెడీ? చూద్దామండి. ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఆయిల్ ఎంత చూడేలా తేలిపోయింది. అదే. ఓకే, దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. లాస్ట్కి కొంచెం షుగర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. జీరా రైస్కి అలా చాలా బాగుంటుందండి ఇది. ఓకే. పైనుంచి ఇలా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బాగుంటుందండి. ఓకే. వేడి వేడి పర్వల్ మసాలా రెడీ. ఓకే అండి, టేస్ట్ చేసి చూడండి. పర్వల్ మసాలా రెడీ అయిపోయిందండి. మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా? పర్వల్ మసాలా తయారు చేసే విధానం: ముందుగా పర్వల్ని గుత్తులుగా కట్ చేసి పసుపు, ఉప్పు వేసి ఉడికించి ఉంచాలి. మిక్సీ జార్లో వేయించిన పల్లీలు, నువ్వుల పొడి, చింతపండు, కొత్తిమీర వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఉడికించిన పర్వల్ వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత కొత్తిమీర, పంచదార వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పర్వల్ మసాలా రెడీ. పర్వల్ మసాలా తయారు చేసే విధానం చూసాం కదా. రాజుగారు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, సూపర్గా. సో ఏంటంటే మనం పలావులు కానీ ఇలాంటి అంటే ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ చేసుకున్నప్పుడు బాగుంటుంది. పుల్కాస్ కానీ పూరితో కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. అంటే మసాలా మంచి టేస్టీగా వచ్చింది. కొంచెం ఆ పులుపు అవన్నీ కూడా సూపర్గా ఉంది, పర్ఫెక్ట్గా వచ్చింది. పర్వల్ మసాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. క్యాబేజ్ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు అందుతాయని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా. అలాగే క్యాబేజ్ ఉడికించగా వచ్చిన నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లతో ముఖం కడుక్కుంటూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి మచ్చలు, ముడతలు లాంటివి తగ్గుతాయి. చర్మం మంచి నిగారింపుతో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏమంటే చేస్తున్నారు? ఆనియన్ కచోరీ అండి. ఆనియన్ కచోరీ. వావ్, అంటే ఈవినింగ్ స్నాక్ కి చాలా బాగుంటుంది కదా. అవునండి, చాలా చల్లగా ఈ క్లైమేట్ లో ఈవినింగ్ స్నాక్ ఆనియన్ కచోరీ చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఓకే, ఆనియన్ కచోరీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దామా? ఆనియన్ కచోరీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, టమాటో కెచప్ కొద్దిగా, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర మెంతుల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. శిరీష గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఓకే, ముందుగా ఆనియన్ కచోరీకి డీప్ ఫ్రై కావాలి కాబట్టి ఆయిల్ వేడి చేసుకుందాం. ఓకే, సో ఆయిల్ వేడికి పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఇది మిక్సింగ్ బౌల్లో మైదా వేసుకుందాము. మైదా. ఓకే, దీంట్లో వాము వేసుకుందాం. సాల్ట్
ఓకే. దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఓకే. ఇప్పుడు ఇది కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కొంచెం సాఫ్ట్గా చేసుకోవాలి. సో ఇలా కలిపి ఎంతసేపు నానబెట్టుకోవాలి? ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఓకే. మరి మీరు ఆల్రెడీ నానబెట్టి ఉంచారా? నేను ఆల్రెడీ ఇలా తడిపేసి తెచ్చి పెట్టానండి. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఇలా సాఫ్ట్గా అయిపోతుందండి. స్టఫింగ్ ఏదైతే ఉంటుందో అది మనం రెడీ చేసుకుందాం. సో కచోరీ అంటే లోపల స్టఫింగ్ ఉంటుంది కాబట్టి ఆ స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కేలా. ఓకే అండి. మనం ముందుగా ప్యాన్ హీట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందామండి. దీంట్లో జీరా వేసుకుందాం, జీలకర్ర. ఓకే. దీంట్లో ఆనియన్స్ వేసుకుందామండి. ఓకే. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే. అందరూ వాడే చిట్కా ఇది. ఈ టీవీ చిట్కా. సో ఈ కచోరీ మీరు ఎప్పుడు చేస్తూ ఉంటారా? అప్పుడప్పుడు చేస్తుంటానండి, సండేస్ ఏమైనా స్పెషల్ డేస్లలో. ఈ ఆనియన్ కచోరీ చేయాలని ఎందుకు ఐడియా వచ్చింది మీకు? మేము నార్త్ సైడ్ ఉన్నామండి. మా హస్బెండ్ మిలిటరీ ఎయిర్ ఫోర్స్ లో చేశారు. సో మేము నార్త్ సైడ్ ఎక్కువ ఉన్నాము. అక్కడ బాగా అలవాటు అయిపోయింది. మా పిల్లలకి బాగా ఇష్టము. అంటే ఏమో పిల్లలు బయట నుంచి ఎక్కువ కచోరీ తినడం ఇష్టపడుతుంటే మీరు ఇంట్లో చేద్దామని అలా కూడా చేశాను. ఇంకా అక్కడ కూడా తిరిగి వచ్చాం కాబట్టి అలవాటు అయిపోయింది. ఇది ఫ్రై అవుతుండగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. అలాగే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే. మీ ఇంట్లో స్పైసీ ఎక్కువ తింటారా? నార్మల్ అండి. ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయ ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్. గరం మసాలా. ఇది జీరా పౌడర్ అండి. జీలకర్ర కొంచెం మెంతాలు వేసి ఫ్రై చేస్తాను. ఏం వేసారు? కొంచెం మెంతులు. ఓకే. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఇది కొంచెం వేసుకుందాము ఫర్ టేస్ట్. ఓకే. కారం, ఎండుమిర్చి. సో జీలకర్రలోని మెంతులు వేసి వేయించారా ముందు? అవునండి, వేయించి ఫ్రై చేసి పెట్టుకుంటే అన్ని కూరల్లో అది వేసుకుంటే మన ఈ హెల్త్ కూడా ఉంటుంది. మెంతులు తింటే టేస్ట్ కూడా బాగుంటుంది. సో జీలకర్ర ఎక్కువ, మెంతులు కొంచెం లైట్ గా, మళ్ళీ చేదొస్తే తినరు కదా. ఇది సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందాక ఉప్పు ఓన్లీ అది ఆనియన్స్ ఉడకడానికి వేసారు కదా? అవునండి, ఇప్పుడు సరిపడా వేసుకుందాం. ఓకే. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం శనగపిండి వేసుకుందాం. శనగపిండి అలా వేసేసుకోవచ్చు, ఎందుకంటే అది వాటర్ వచ్చేస్తుంది కదా ఆనియన్స్ లో. ఇది డ్రై అవ్వడానికి కొంచెం వేసుకుంటే టేస్ట్ వస్తుంది. ఆనియన్ వాటర్ కూడా కచోరీ లోపల పొడి పొడిగా ఉంటుంది కదా. నార్మల్ గా బేసన్ లేకపోతే అటుకులు కూడా వేసుకోవచ్చు అండి. పల్లీలు వేసుకోవచ్చు. మటర్ దొరుకుతుంది కదండి వింటర్ సీజన్ లో, అది కూడా బాయిల్ చేసి వేసుకోవచ్చు, బాగుంటుంది. కచోరీ లోపల 2-3 వెరైటీస్ చేసుకోవచ్చు. కాకపోతే ఆనియన్ ది చాలా టేస్ట్ గా ఉంటుంది. సో ఇది మనం ఆనియన్ కచోరీ చేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ ఉన్నాయి. లేదంటే మనకి ఇష్టం వచ్చిన వెజిటేబుల్ చేసుకోవచ్చు. మల్టీ వెజిటేబుల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే అది ఇలా వేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది. సో ఇది వేగుతుంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏమైనా ఉందా? ఇంకా అది చల్లారుకోవడం అండి, అయిపోయింది ఆల్రెడీ. ఓకే. కచోరీ చేసి స్టఫ్ చేసుకోవాలి కాబట్టి ఇది అయిపోయినట్టేనా? ఇది అయిపోయింది. ఆనియన్స్ బాగా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, మళ్ళీ మనం డీప్ ఫ్రై చేస్తాం కదా, అది లోపల ఉడికిపోతుంది. ఓకే. అయినా తింటున్నప్పుడు కసకస్ అంటే బాగుంటుంది. అలా ఏమనవు కానీ బాగుంటుంది. అయితే ఇది ఆఫ్ చేసేయచ్చా? చేసేయచ్చు. ఓకే. చాలా సింపుల్ గా రెడీ అయిపోయింది. సింపుల్ అండ్ టేస్టీ. ఓకే. ఇందులో కొత్తిమీర ఏమైనా వేస్తున్నారా? వేస్తానండి. వేస్తారా? కొద్ది కొత్తిమీర వేసుకుందామండి లాస్ట్కి, బాగుంటుంది. లాస్ట్లో కొంచెం పసుపు వేసుకుందామండి. ఓకే. సో పసుపు ఇందాక మర్చిపోయారనమాట. అవునండి, వేసిన పర్లేదు కాబట్టి వేసేసారా? నార్మల్గా లాస్ట్లోనే వేస్తాం కదండి పసుపు. అవునా? ఓకే. మీరు నార్త్ ఇండియన్సా? లేదండి, సౌత్ ఇండియన్. ఓకే. తెలంగాణ. ఓకే. ఓకే. ఇది చల్లారుతుంది. ఈలోక మనం దీన్ని ఉండలు చేసుకుందామండి. అలాగే.
ఆయిల్ కూడా వేడెక్కిపోయింది యాక్చువల్లీ. ఓకే, సిమ్లో పెట్టి సిమ్లో పెట్టేసేయండి. యాక్చువల్గా బేల్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, అంటే రోల్ చేసుకోవాలి అవసరం లేదు, చేత్తోనే చేసుకోవచ్చు వీటిని. ఇలా స్ప్రెడ్ చేస్తూ ఇలా సైడ్లకి మంచిగా ఒత్తేసుకోవాలన్నమాట. స్టఫింగ్ బయటకు రాకుండా మనం ప్రిపేర్ చేసుకోవాలంతే. ఓకే, మందంగా ఉన్నా పర్లేదు, మందంగానే ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు పలుచగా కూడా చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇది మైదా పిండితోనే చేయాలా, గోధుమ పిండితో చేసుకోవచ్చా? చేసుకోవచ్చు అండి, మన ఇష్టం. కాకపోతే ఇంకా మైదాతో చేస్తే డిఫరెంట్, వేరే. హెల్దీ పర్పస్ చూసుకుంటే గోధుమ పిండి చేసుకోవచ్చు. ఇది చల్లారింది కదండి స్టఫ్, దీంట్లో పెట్టేసుకున్నాం. ఇది బయటకి రాకుండా మొత్తం కవర్ చేసేద్దాం. ఓకే, పెద్ద సైజ్ కూడా చేసుకోవచ్చు అండి, నేను ఇక్కడ చిన్నవి చేస్తున్నాను. ఓకే. సో కచోరీ అంటే ఈ షేప్లో ఉంటుంది, నార్మల్గా ఈ షేప్లో ఉంటుంది. మీకు కావాలంటే ఇలా పలుచగా చేసుకోవచ్చు, లేదంటే మందంగానే బాగుంటుంది. ఓకే. సో ఇలా చేసుకొని అన్ని రెడీ పెట్టుకుందామండి. ఓకే. సో ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు మీరు? నాకు అంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూడడం ఇష్టం అండి. సో టీవీ చూస్తుంటాను, సాంగ్స్ వినడం బాగా ఇష్టం. ఇక వంటలు అంటే చేస్తుంటాను, డిఫరెంట్ వెరైటీస్ చేస్తాను పిల్లల కోసం. ఈ లాక్డౌన్ సమయంలో ఇంకా తప్పదు కదా, బయట ప్రిఫర్ చేయము ఎక్కువ. ఇంకా ఈ టైంలో బయట ఫుడ్ కొంచెం తక్కువే. సో అన్ని వెరైటీస్ ఇంట్లో చేసుకోవడమే చాలా మంచిది, అదే హెల్తీ కదా. ఓకే. సో మీరు ఆనియన్ కచోరీ చేస్తున్నారు కదా ఇప్పుడు, ఇది వరకు డిఫరెంట్ గా కూడా చేశారా? అంటే ఆనియన్ కాకుండా చేశానండి, మూంగ్ దాల్తో చేశాను. అది ఇంకా పొడి పొడిగా వస్తుంది. కాకపోతే ఇది కూడా బాగుంటుంది, అది కూడా బాగుంటుంది. డిఫరెంట్ టేస్టెస్ రెండు. ఓకే. ఆలు కూడా వేసుకోవచ్చు అండి దీంట్లో కావాలంటే, అది మళ్ళీ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. కొంచెం సమోసాలా ఉంటుంది, అది ఇంకా దానికి దీనికి తేడా ఉండదు. ఇది రాజస్థాన్ లో బాగా చేస్తారు, ఫేమస్. ఆనియన్ కచోరీ అంటే ఫుల్ ఫేమస్. మనకి ఇక్కడ మిర్చి బజ్జీలు, అవునవును, అక్కడ ఇది అక్కడ ఇది కచోరీ అలా. ఓకే. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, ఇప్పుడు మనం ఇవి డీప్ ఫ్రై చేసుకుందాం. ఓకే సండి. కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే లోపల కూడా బాగా వేగిపోతుంది. ఓకే. సో మందంగా చేసుకున్నాం కాబట్టి సిమ్లో కానీ మీడియంలో కానీ చేసుకోవాలి. అప్పుడు అంతా కూడా బాగా ఫ్రై అయిపోతుంది. ఓకే అండి, ఇది వేగేలోపు మీరు ఒక చిన్న చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ప్రతిరోజు ఒక యాపిల్ తీసుకుంటే డాక్టర్కి దూరంగా ఉండొచ్చని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, అందులో చాలా వరకు వాస్తవం ఉందండి. ఎందుకంటే ప్రతిరోజు కనుక యాపిల్ తింటూ ఉన్నట్లయితే ఒత్తిడికి దూరంగా ఉండొచ్చు. అంటే యాపిల్ ఒత్తిడిని తగ్గిస్తుంది, అలాగే రక్తపోటు నియంత్రణలో ఉండే అవకాశం ఉంది, శరీరంలో కొలెస్ట్రాల్ సమస్థితిలో ఉండే అవకాశం ఉంది. ఇందులో ఉన్నటువంటి విటమిన్స్, మినరల్స్, పోషకాలు అన్నీ కూడా మన ఆరోగ్యాన్ని పెంపొందించేవిగానే ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ట్రై చేసి చూడండి. ఒక మంచి చిట్కా చూసాం కదా శిరీష గారు, బాగా వేగిపోయింది. అవునండి, చక్కగా వేగాయి కదా. అయిపోయినట్టేనా? బ్రౌన్ కలర్ వచ్చేసాయి, తీసేసుకున్నాం. ఆఫ్ చేసేసేచ్చా? చేసేయచ్చండి. ఓకే. సో పచ్చిమిరపకాయలు ఏంటి? ఇవి గార్నిష్ కోసం అండి, వీటితో పాటు తింటే బాగుంటుంది. ఇవి కూడా అదే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుందాం. వేసేయండి. ఓకే. సో వేడి వేడి ఆనియన్ కచోరీ రెడీ అండి. ఇది దేంతో తింటే బాగుంటుంది? ఇవి టమాటో సాస్ అండ్ గ్రీన్ సాస్, గ్రీన్ చిల్లీ, ఫ్రైడ్ గ్రీన్ చిల్లీ, దేంతో తిన్నా చాలా యమ్మీగా ఉంటుంది. ఓకే, టేస్ట్ చేసి చూపండి.
చూస్తున్నారు కదండి, ఆనియన్ కచోరీ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దామా. ఆనియన్ కచోరీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, వాము, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర మెంతుల పొడి, కారం, ఉప్పు, శనగపిండి వేసి వేగనివ్వాలి. దీనిలో కొత్తిమీర, పసుపు వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. మైదా మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో ఒత్తుకొని మధ్యలో ఆనియన్ మిశ్రమం ఉంచి అంచులు మూసి కచోరీలా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆనియన్ కచోరీ రెడీ. ఆనియన్ కచోరీ తయారు చేసే విధానం చూసాం కదా. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే, సో ప్రెజెంటేషన్ బాగుందండి. థ్యాంక్స్ అండి. మీకన్నా మంచిగా ఏముండవు. యా, మీరు ఇలా అంటే మేము చూపిస్తున్నందుకు మీరు చేస్తుంటే మాకు కూడా హ్యాపీగా చాలా అనిపిస్తుంది. బాగా చేస్తారు మీరు. ఓకే, సో తీసుకోండి మీరు కూడా. మధ్యలో అది తీసుకుంటే చాలా బాగుంటుంది. మనం అవుట్ సైడ్ పోయినప్పుడు అవే బాగా టేస్ట్గా ఉంటాయి. మధ్య మధ్యలో మిరపకాయ నంచుకుంటూ. బాగా వచ్చింది. సో మధ్యలో ఆ స్టఫింగ్ మసాలా కూడా బాగుంది. చట్నీ మన చాయిస్. ఇలా టమాటో సాస్ ఇంట్లో ఉంటుంది, లేకపోతే టమాటా చట్నీ లేదా గ్రీన్ చట్నీ, పుదీనా చట్నీ, సూపర్ కాంబినేషన్. చాలా బాగా వచ్చింది. థ్యాంక్స్ అండి. చాలా బాగుందండి స్టఫింగ్ లోపల కూడా. బాగుంది. మీకు మా ITV నుంచి చిన్న గిఫ్ట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ రాజు గారు. వెల్కమ్ అండి. ఈ అవకాశం ఇచ్చిన ITV వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. వెల్కమ్ అండి. చాలా టేస్టీగా ఉందండి ఆనియన్ కచోరీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనలో చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది, కడుపు నిండుగా భోంచేసిన వెంటనే కడుపు నిండుగా నీళ్ళు కూడా తాగేస్తూ ఉంటారు. అలా చేయడం మంచిది కాదు. భోంచేసిన తర్వాత కనీసం ఒక 1/2 అవర్ 40 మినిట్స్ వరకు అలాగే ఉండి ఆ తర్వాత కాస్త గోరువెచ్చగా ఉన్నటువంటి నీళ్ళు ఒక గ్లాస్ తాగినట్లయితే తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. అజీర్తి, గ్యాస్ ట్రబుల్ లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్, గుడ్ ఫుడ్. రాజుగారు, గుడ్ ఫుడ్ లో ఏం చేస్తున్నారు? ఈరోజు వెజ్ ఓట్స్ సూప్ అండి. వావ్, వెజ్ ఓట్స్ సూపా? అవునండి. ఓకే, అంటే వెజ్ ఓట్స్ అనగానే వెజ్ ఓట్స్ మామూలుగా చేసుకుంటాం కదా మనం, ఓకే. అలా అనుకున్నాను. సో అంటే చలికాలంలో ఎక్కువ చాలా మంది సూప్ తీసుకుంటూ ఉంటారు కదా. అవును. సో ఇక్కడ మనం వెజిటబుల్ కాంబినేషన్ లో ఇలా ఓట్స్ తో కూడా సూప్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది. ఓకే రాజుగారు, వెజ్ ఓట్స్ సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ ఓట్స్ సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, బ్రోకలీ 1/2 కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1/2 కప్పు, తరిగిన క్యాప్సికమ్ 1, తరిగిన క్యారెట్ 1, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, ఆలివ్ నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా. రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సూప్. ఎస్. సో దీంట్లో ఏంటంటే మనకు ఆ సీజనల్గా మనకు అందుబాటులో ఉండే వెజిటబుల్స్ అన్నీ కూడా దీంట్లో యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అండి. ఓకే. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఆలివ్ ఆయిల్ లేదా వెన్న అయినా వేసుకోవచ్చండి. సో దీంట్లో ముందుగా తరిగిన వెల్లుల్లి, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు సూప్కి ఎప్పుడు కూడా చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఓకే. సో ఇంకొంచెం మనకు ఘాటు కొంచెం ఎక్కువగా రావాలనుకున్నప్పుడు ఇక్కడే మనం ఒక బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చివరి ఆకులో అది మరిగిన తర్వాత మనం సర్వ్ చేసుకునే ముందు ఆకు ఒకటి తీసి సపరేట్ చేసేస్తే సరిపోతుంది. ఓకే. సో బిర్యానీ ఆకు వల్ల ఘాటు వస్తుందా? కొంచెం ఆ ఫ్లేవర్ అనేది కూడా బాగా సూప్కి బాగా హెల్ప్ చేస్తుందండి. ఓకే. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత సో వెజిటేబుల్స్, క్యారెట్ ముక్కలు, అలాగే తరిగిన బీన్స్, సో బ్రోకలీ. సో ఇప్పుడు మనకు మార్కెట్లో దొరుకుతుందండి. ఓకే. బ్రోకలీ ఇట్లా చాలా చిన్నగా సూప్ కాబట్టి. సో ఇంకొంచెం పెద్ద కావాలనుకుంటే అలా అయినా వేసుకోవచ్చు. అది మన చాయిస్, మనం ఎలా తీసుకుంటాం అనేది. ఓకే. వీటితో పాటు క్యాప్సికమ్ అండి. క్యాప్సికమ్లో కూడా మనకు కావాల్స్తే ఒకవేళ అందుబాటులో ఉంటే కలర్స్, ఎల్లో కానీ రెడ్ కానీ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సూప్ కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. అవును.
సో ఈ చలికాలంలో ఏంటంటే మనకి బ్రొకోలీ కానీ గోబీ ఎక్కువగా వస్తుంది మనకు. అవును వస్తుంది. సో అది అందుబాటులో ఉన్నప్పుడు హ్యాపీగా చేసేసుకొని సలాడ్స్ కానీ వేసుకోవచ్చు అయితే. వేసుకోవచ్చు. సో సలాడ్స్ కానీ ఇలా సూప్స్ కానీ ఏదన్నా జస్ట్ మామూలుగా చాలా మంది డైట్ చేస్తున్నప్పుడు బాయిల్డ్ వెజిటేబుల్ కూడా తీసుకుంటుంటారు. సో అలాంటి వాటిలో తీసుకోవచ్చు మనం. సో కొంచెం వేగితే సరిపోతుంది మనకు. సో బాగా ఏమి వేగక్కర్లేదు కదా రాజుగారు. వెజిటేబుల్ అంతే మనం కట్ చేసుకోవడం కూడా చిన్న కట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా పచ్చిగా తినేసేయచ్చు కూడా. కాబట్టి లైట్గా వేగితే బాగుంటుంది. తర్వాత ఎలాగో వాటర్లో మళ్ళీ కాసేపు మనం మరిగిస్తాం, అంటే వాటి ఫ్లేవర్స్ కూడా దిగడానికి. సో అక్కడ మిగతాది ఉడికిపోతుంది. సో ఓట్స్, సో ఇవి రెగ్యులర్ ఓట్స్ అండి. ఓకే. అలాగే స్వీట్ కార్న్ ఇవి ఉడికిచ్చేసి వేస్తున్నాం. సో వేగడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఉడికిచ్చేసుకున్నాం. అలాగే బఠానీ కూడా సేమ్ ఉడికిచ్చేసాం. స్వీట్ కార్న్ బఠానీ ఉడికించేసాం, రెండు ఉడికిచ్చేసాం. సో ఆ వెజిటబుల్స్తో పోలిస్తే కొంచెం సైజులో పెద్దగా ఉంటాయి, కొంచెం వేగడానికి కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది కదా. ఓకే, వాటర్ ఇస్తారా? సో మనకు ఆ ఓట్స్ వల్లనే కొంచెం థిక్నింగ్ కూడా వచ్చేస్తుంది. ఓకే. సో దీంట్లో మనం సీజనింగ్ కూడా చేసేసుకుందాం. సరిపడా ఉప్పు, మిరియాల పొడి. ఓకే. సో ఒకసారి బాగా కలిపేసి ఇవి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు కొంచెం మరిగితే ఆ వెజిటేబుల్స్లో ఉన్న ఫ్లేవర్స్ అన్ని కూడా వాటర్లోకి వచ్చేస్తుంది. సో ఇలా కొంచెం థిక్నింగ్ కూడా వచ్చేస్తుంది. సో అప్పుడు మనం సర్వ్ చేసేసుకోవచ్చండి. సో జస్ట్ మనం వెజిటేబుల్ అలా వేయించేసుకొని వాటర్ వేసేసి ఉడికిచ్చేసుకోండి అంతే ఓట్స్తో. ఎస్ అండి. సో ఇది ఉడికేంతలోపు మనం కార్వింగ్ చేసేసుకున్నాం. ఓకే రాజు గారు. సో రెడ్ రాడిష్ అండి. సో ఇప్పుడు మనకు వింటర్లో ఇవి కూడా చాలా దొరుకుతూ ఉంటాయి. అలాగే క్యారెట్, ఈ కాంబినేషన్లో ఫ్లవర్ చేస్తున్నాను. ఓకే. సో దీనికి స్లిట్స్ ఇస్తున్నానండి. సో స్లైసెస్లా చేసి మనం దీంట్లో ఇన్సర్ట్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ గ్రో ఇస్తున్నానండి. సో ఇలా అడ్డంగా కూడా వేస్తే మనకు చిన్న చిన్న చెక్స్లా వస్తాయి. ఓకే. సో దీనికి కూడా సన్నగా లైన్స్ ఇస్తున్నాను. సో కొంచెం స్లైస్ ఎడ్ చేసిందంటే కొంచెం ఫ్యాన్సీగా కనిపిస్తాయి మనకి లైన్స్ చేయడం వల్ల. సో ఇప్పుడు రౌండ్ స్లైసెస్. అప్పుడు డిఫరెంట్ షేప్ వస్తుందా? ఎడ్జెస్ మనకు కొంచెం. సో మనం ఎన్నైతే మనం అక్కడ స్లిట్స్ ఇచ్చుకున్నామో అన్ని స్లైసెస్ ఓపెన్ చేసుకోవాలి. సో సన్నగా కట్ చేసుకుంటే ఇలా పెడితే బాగుంటుంది, వాటిలోకి ఈజీగా వెళ్ళిపోతుంది. సన్నగా చేయడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనం వాటర్లో ఒకవేళ వేసుకుంటే తర్వాత ఈ ఎడ్జెస్ ఏదైతే ఉందో జిగ్జాగ్గా వచ్చేస్తుందండి, ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి. చల్ల నీళ్ళలో వేసుకుంటే ఫోల్డింగ్స్ వస్తాయి, అప్పుడు ఫ్లవర్ మనకు ఇంకా లుక్ అనేది బాగా కనిపిస్తుంది. ఓకే. ఓకే. ఓకే, వెరీ నైస్. బాగా ఉడికిపోయింది, ఇది కూడా దగ్గరికి వచ్చి. ఎస్, మంచి స్మెల్ వస్తుంది మనకి అన్ని మిక్స్డ్ వెజిటబుల్ ఆ ఫ్లేవర్. మనం స్పైసెస్ అయితే ఓన్లీ ఉప్పు అండ్ మిరియాల పొడి వేసుకున్నాం. స్టార్టింగ్లో కొంచెం వెల్లుల్లి, ఉల్లిపాయలు అంతే. ఓకే, ఇది బౌల్లోకి తీసేసుకున్నాం. సో ఫుల్ ఆఫ్ వెజిటేబుల్స్, తర్వాత ఓట్స్.
సో ఈవినింగ్ టైంలో తీసుకుంటే మళ్ళీ ఇంకా డిన్నర్కి మనం ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం అవసరం లేదు. చాలా హెల్దీ Yes. సూప్ తయారు చేసుకున్నాము. కొద్దిగా కొత్తిమీర. దీంట్లో కూడా మనకు కొంచెం పులుపు కావాలి అనిపిస్తే ఈ స్టేజ్లో మనం కొద్దిగా నిమ్మరసం పిండుకోవచ్చు. ఇప్పుడు మనం సర్వ్ చేసుకునేప్పుడు. ఓకే, వెజ్ ఓట్స్ సూప్ రెడీ. చూస్తున్నారు కదండి, వెజ్ ఓట్ సూప్ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. వెజ్ ఓట్ సూప్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, బ్రోకలీ, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత ఓట్స్, ఉడికించిన స్వీట్ కార్న్, ఉడికించిన పచ్చి బఠానీలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, మిరియాల పొడి వేసి మరి కాస్త మరగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ ఓట్ సూప్ రెడీ. వెజ్ ఓట్ సూప్ తయారు చేసే విధానం చూసాం కదా. రాజుగారు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాం. ఓకే, వావ్, మిక్స్డ్ వెజిటేబుల్ ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. ఓట్స్ కూడా మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆ ఓట్స్ ఫ్లేవర్. సింపుల్ సీజనింగ్, అవును, ఉప్పు మిరియాల పొడి, అంతే. బట్ చాలా బాగుంది. ఎంత బాగుందంటే నేను వెంటనే ట్రై చేసేస్తాను రాజుగారు. ఓకే అండి, చాలా చాలా టేస్టీగా ఉందండి వెజ్ ఓట్ సూప్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనలో కొంతమందికి కఫతత్వం అనేది ఉంటుంది, అంటే గొంతులో కఫం అనేది ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలం, వర్షాకాలం ఇలాంటి సీజన్స్లో అది ఇంకా కాస్త ఎక్కువయ్యే అవకాశం ఉంది. అందుకోసం ఈ చిట్కా ట్రై చేయండి. కొద్దిగా సోంపు, అల్లం, జీలకర్ర ఈ మూడింటిని నీళ్ళలో వేసుకుని బాగా మరిగించుకుని రోజు మొత్తంలో కూడా ఈ నీళ్ళనే కొద్ది కొద్దిగా తాగుతూ ఉన్నట్లయితే చాలా వరకు ఉపశమనంగా ఉంటుంది. ఈ రోజు వంటలన్నీ చాలా బాగున్నాయి కదండి. మరి వాటిలోని పోషక విలువలు తెలుసుకోవడానికి బ్యూటిఫుల్ హెల్ప్ చేద్దాం. మనం చూసిన రెసిపీ క్యూకంబర్ రోటీ. ఇందులో ఇంట్రెస్టింగ్గా కీరా దోసకాయ వేసారు, శనగపిండి అండ్ గోధుమ పిండి అన్నీ మిక్స్ చేసి రోటీలాగా తయారు చేశారు. సో ఇదొక డిఫరెంట్ వేరియేషన్ అనమాట. మనం రొటీన్గా జస్ట్ చపాతీలు చేయకుండా కీరా దోసకాయని కానీ ఏదైనా వెజిటబుల్ని ఇంక్లూడ్ చేయాలనుకున్నప్పుడు ఒక గుడ్ ఎగ్జాంపుల్. మనకి ఒకటే రోటీ నుంచి హెవీనెస్ కావాలి, ఎక్కువ ఫైబర్ కావాలి, వెజిటబుల్స్ ఏమీ లేకపోయినా కూడా జస్ట్ పెరుగుతో కానీ చట్నీతో కానీ తినేటట్టు ఉండాలంటే కనుక ఈ విధంగా మనం కనుక పరాటాలు చేసుకుంటే వెజిటబుల్స్ తినని వాళ్ళకు కూడా వెజిటబుల్స్ తినిపించినట్టు ఉంటుంది. ఇందులో గోధుమ పిండి ఒకటే కాకుండా శనగపిండి కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి అదొక గుడ్ స్టెప్. మనం రెగ్యులర్గా కూడా ఇంట్లో అలా కొంచెం శనగపిండి మన చపాతీలో కానీ పరాఠాల్లో కానీ యాడ్ చేసి ప్రిపేర్ చేస్తే ప్రోటీన్ ఎక్కువ అవుతుంది కాబట్టి డైజెస్టిబిలిటీ అనేది కొంచెం స్లో అవుతుంది, షుగర్స్ అవన్నీ పెరగకుండా ఉంటాయి, ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. సో ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఎందుకు ఉండాలి అంటే అనవసరమైన చిరుతిండి, చిప్స్, చాక్లెట్స్ అవన్నీ తినకుండా ఉంటారని. పిల్లలకి ఈవినింగ్ క్విక్ స్నాక్ ప్లే టైం ముందు తయారు చేసి ఇస్తే వాళ్ళకి సస్టైన్డ్ రిలీజ్ ఆఫ్ ఎనర్జీ, వాళ్ళు ఒక 2-3 hours ఆడినా కూడా ఎనర్జీ లెవెల్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఒక గుడ్ స్నాక్గా కూడా మనం దీన్ని వాళ్ళకి రెగ్యులర్గా ఇవ్వచ్చు. మనం చూసిన రెసిపీ పర్వల్ మసాలా. పర్వల్ వెజిటబుల్ చూస్తే మనకి దొండకాయ లాగానే ఉంటుంది, కానీ అదొక వెరీ టిపికల్ నార్త్ ఇండియన్ వెజిటబుల్. కొంచెం క్రంచీగా కూడా ఉంటుంది, కొంచెం దొండకాయ టేస్ట్ లాగా కూడా ఉంటుంది. ఆ ఫెమిలియర్ టేస్ట్ ఉన్న వాళ్ళు మటుకు దాన్ని చాలా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. దీనిలో మన నువ్వులును పల్లీలు కూడా మసాలా కోసం యాడ్ చేశారు. ఈ రెండు కూడా ఒకప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తున్నప్పటికీ ఈ మధ్య చాలా వరకు అది తినకూడదేమో అనే ఉద్దేశంతో చాలామంది తగ్గించేశారు. కానీ మనం కనుక రెగ్యులర్గా మన డయట్లో నట్స్ ఏం తీసుకోవట్లేదు, రెగ్యులర్గా ఏమీ పల్లీలు తినట్లేదు కాబట్టి ఈ రెండు కొద్ది కొద్ది వాటిలో ఇంక్లూడ్ చేస్తే మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ఎట్లాగో ఎందుకంటే నట్స్ అండ్ సీడ్స్ నుంచి బేస్ లైన్ ప్రోటీన్ ఎలాగో వస్తుంది, ఒక 25% దానిలో ప్రోటీనే ఉంటుంది. అదే కాకుండా మనకి స్మాల్ ఇంపార్టెంట్ లైఫ్ టైం
మొత్తం లైఫ్ టైంకి కావాల్సిన న్యూట్రియంట్స్ ఐరన్, కాల్షియం అండ్ బి కాంప్లెక్స్ ఇవన్నీ కూడా చాలా గుడ్ క్వాంటిటీలో కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో ఇందులో ఉంటాయి. సో ఓవరాల్గా చూస్తే ఇది ఒక గుడ్ రెసిపీ. పర్వల్ మసాలా మనం ఇదే ఎగ్జాంపుల్ లాగా వేరే వెజిటబుల్స్ యూస్ చేసి కూడా ఈ రెసిపీని మన డైట్లో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేయొచ్చు. మనం ఇప్పుడు చూసిన సూప్ వెజిటబుల్ ఓట్స్ సూప్. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ సూప్ అనమాట. ఇందులో చూస్తే మనము ఓట్సే కాకుండా డిఫరెంట్ వెజిటబుల్స్ ఉన్నాయి. ఇందులో క్యారెట్స్, బీన్స్, బ్రోకలీ, కార్న్ అండ్ పచ్చి బఠానీలు కూడా యాడ్ చేశారు. సో ఇవన్నీ వెజిటబుల్స్ ఉండేటప్పటికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియన్స్ వస్తాయి. మనం క్యారెట్స్ నుంచి విటమిన్ ఏ ఐడెంటిఫై చేయొచ్చు, పచ్చి బఠానీ నుంచి కొద్దిపాటి ప్రోటీన్, కొద్దిపాటి గుడ్ క్వాలిటీ ఫైబర్, బ్రోకలీ నుంచి క్యాన్సర్ ఫైటింగ్ ప్రాపర్టీస్, బీన్స్ నుంచి కూడా చాలా వరకు ఫైబర్, అది కూడా మన షుగర్స్ని కంట్రోల్ చేసే టైప్ ఆఫ్ ఫైబర్స్ ఉంటాయి బీన్స్లో. బీన్స్, చిక్కుడుకాయలు, గోరుచిక్కుడుకాయలు. ఇందులో ఓట్స్ కూడా యాడ్ చేశారు. ఓట్స్లో కూడా మళ్ళీ మనకి ఫైబర్ దొరుకుతుంది. సో ఒక సీరియల్ నుంచి ఫైబర్ ప్లస్ వెజిటబుల్స్ నుంచి ఫైబర్ వచ్చే ఒక సూప్ కాబట్టి ఈ రెసిపీని మనం ఇండిపెండెంట్గా ఒక సూప్ లాగా కూడా తీసుకోవచ్చు. అందులో మనకి డిఫరెంట్ న్యూట్రియన్స్ అండ్ ఒక ఫిల్లింగ్ ప్రాపర్టీ అనేది డెఫినెట్గా వస్తుంది. మనం దీన్ని కనుక పోర్షన్ కంట్రోల్ కోసం యూస్ చేయాలనుకున్నప్పుడు మీల్తో పాటు తీసుకుంటే, ఇది తీసుకున్న తర్వాత వేరే ఐటమ్స్ అనేవి మనం అతి తక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం కాబట్టి వెయిట్ రిడక్షన్కి కూడా చాలా బాగా పనికొస్తుంది. మనం చూసిన రెసిపీ ఆనియన్ కచోరీ. ఇదందరికీ ఫెమిలియర్గా ఉండే ఒక పాపులర్ స్నాక్. మనం ఇందులో డీప్ ఫ్రైడ్ ఉంటుంది, అందులో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని మన అందరికీ తెలుసు. ఇంగ్రీడియంట్స్ చూస్తే అందులో కొంచెం అటుకులు, మైదా, ఉల్లిపాయలు ఇవన్నీ యూజ్ చేశారు. సో మైదా యూజ్ చేసినప్పుడు ఏంటంటే అది ఒక చాలా రిఫైన్డ్ ఫామ్ ఆఫ్ గోధుమ పిండి అనమాట. మనము రెగ్యులర్ డైట్లో కూడా తిని చూస్తే మనకి తెలుస్తుంది, మైదాతో చపాతీ తిన్నప్పుడు త్వరగా ఆకలిస్తుంది, ఎక్కువ క్వాంటిటీ కూడా తింటాము. అలాగే గోధుమ పిండితో చపాతీలు తిన్నప్పుడు చాలా అతి తక్కువ క్వాంటిటీ తింటాము. సో ఆ రిఫైన్డ్ ఫామ్లో ఆ డిఫరెన్స్ అనేది మనకి ఇమీడియట్గా తెలిసిపోతుంది. సో ఇలాంటి రెసిపీస్ అన్ని క్యాలరీ డెన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఒక కచోరీ తింటేనే మనకి 200-250 క్యాలరీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఫెస్టివ్ టైంలో ఒకేషనల్గా తీసుకోవాల్సిన రెసిపీ. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం ఆహారంలో రెగ్యులర్గా తీసుకునే కొన్ని రకాల దినుసులు, కూరల్లో వేసుకునే కొన్ని రకాల పదార్థాలు, వీటి వల్ల ప్రత్యేకంగా మన శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు అందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ధనియాల విషయానికి వస్తే, ధనియాలు కనుక ఆహారంలో ఎక్కువగా భాగం చేసుకుని, అంటే కూరల్లో ఎక్కువగా వేసుకుంటూ, ధనియాల పొడి రూపంలో కానీ, కొత్తిమీర కానీ, ధనియాలు కానీ వేసుకుంటూ తింటూ ఉన్నట్లయితే నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది, చర్మ సౌందర్యం కూడా బాగుంటుంది, అలాగే తిన్న ఆహారం కూడా సక్రమంగా జీర్ణమవుతుంది. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్ లో చూడండి, ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు వంటలన్నీ చాలా బాగున్నాయి కదండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటకాలతో మేము ముందుంటాం. అంతవరకు నమస్తే. నమస్తే.